జిల్లాలో 52 అంగన్వాడీ భవనాల్లో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు సమకూర్చడం కొరకు ఎంపీ నిధుల నుండి 21.94 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అందులో భాగంగా శనివారం ఎంపీ సత్యవతి చేతుల మీదుగా వెంకుపాలెంలో గల అంగన్వాడీ భవనంలో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ, ఒక వైద్యురాలిగా పిల్లల్లో మానసిక ఉల్లాసం కోసం ఆటలు తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాలో గల 52 అంగన్వాడీ కేంద్రాలకు 42,000 చొప్పున ఆట వస్తువులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చే హామీ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని కోరారు. అనంతరం ఎంపీ సత్యవతి చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. అది చూడండి లైవ్ కావాలా పెడతాం. మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళడం మనందరికీ కూడా తెలుసు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి సహాయ సహకారాలతో గౌరవ కలెక్టర్ గారు రవి పటాన్ శెట్టి గారి ఒక ఆలోచనతో, మరి ముఖ్యంగా ఒక వైద్యురాలిగా ఒక అంగన్వాడీ కానీ ఐసీడీఎస్, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలతో ఉన్నటువంటి అనుబంధంతో ఒక ముఖ్య కార్యాచరణని రూపకల్పన చేయటం జరిగింది. దానిని ఈరోజు ఇక్కడ వెంకుపాలెంలో అంగన్వాడీ బిల్డింగ్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి ఈ స్థలంలో ప్లే ఎక్విప్మెంట్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ గారు శ్రీ దంతులూరి దిలీప్ కుమార్ గారికి, మరి మా ప్రియతమ సోదరుడు, ఇక్కడ మనం వెనక చూస్తూ ఉన్నాం అంగన్వాడీ బిల్డింగ్ అసంపూర్తిగా ఉంటే 15 లక్షల మండల్ ఫండ్స్ నుంచి ఇచ్చి సర్వాంగ సుందరంగా చిన్నపిల్లలందరూ కూడా ఎంతో ఆ కేరింతలు కొడుతూ ఆ లోపల ఒక మంచి ప్రాంగణంలో పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు అంటే ఆ భవనాన్ని పూర్తి చేసినటువంటి మా ప్రీతమ సోదరులు అనకాపల్లి రూరల్ మండలం ఎంపీపీ గారు గొర్లి సూరిబాబు గారికి, ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడి మన నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసినటువంటి యువకులు, విద్యావంతుడు, మరి మొన్నటి వైఎస్ఆర్ చేయూత ముఖ్యమంత్రి గారి సభని దిగ్విజయం చేయడంలో మంత్రివర్యులతో పాటు ముఖ్య భూమిక పోషించి మరి చక్కగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మలసాల భరత్ కుమార్ గారు, ఇంకా మా నాయకులు, మా వెంకుపాలెం సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ముఖ్య నాయకులు, మా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం ఎంతో సంతోషంగా ఉంది. నుంచి మనం ప్రారంభం చేసుకున్నాము. జిల్లాలో 52 అంగన్వాడీ సెంటర్స్కి అనుబంధంగా ఎక్కడైతే కొంత స్థలం ఉందో అక్కడ మనం కొంత ప్లే ఎక్విప్మెంట్ కోసం ఎంపీ నిధుల నుంచి
ఒక్కొక్క ఇక్కడ మనం చూస్తున్నటువంటి జారుడు బల్ల కానీ సీసా కానీ చిన్న ఈ ఊయల్ల లాంటి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఒక్కొక్కటి 42,000 రూపాయలు కాస్ట్తో మన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇవ్వటం జరిగింది. అట్లా మొత్తం 52 మనం ఇచ్చాము. 22 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నిధులు దీనికి కేటాయించడం జరిగింది. ఇది ఒక జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవ్వటం జరిగింది. 52లో ఇప్పటికి 48 పూర్తి అయిపోయాయి. సో 100 చేయాలనేది మన సంకల్పం. యాక్చువల్గా ఒక 100 అంగన్వాడీ సెంటర్స్కి అనుబంధంగా, ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా, ఎందుకంటే మరి చిన్నారులు వస్తూ ఉంటారు అంగన్వాడీ సెంటర్స్కి, వాళ్ళకి ఆటపాటల పట్ల మక్కువ ఉంటుంది. సో మనం ఎంత స్టడీ మెటీరియల్ ఇచ్చినా, ఎన్ని మనకి ఆడియో విజువల్ ఇచ్చినా కూడా చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. చక్కగా వాళ్ళు ఆడుకొని కేరింతల మధ్య వాళ్ళ ప్రాథమిక విద్యాభ్యాసానికి ముందున్నటువంటి ఈ బాల్యాన్ని వాళ్ళు గడపాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయటము, దాన్ని ఈరోజు ప్రారంభించుకోవటం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ప్రజలందరి అభిమానంతో, దీవెనలతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, భగవంతుని దీవెనలతో అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పడిన తరువాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలోనే ఒక మోడల్ జిల్లాగా అనకాపల్లి జిల్లాని తీర్చిదిద్దడంలో, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రజాప్రతినిధిని గెలిపించింది. మరి ఇద్దరు ఎమ్మెల్యేస్కి చాలా ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖలని మన ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు. మన స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారికి 5 ఇంపార్టెంట్ శాఖలు ఇచ్చి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్ అన్నీ కూడా ఇంచుమించుగా మనకి పెట్టుబడులకు సంబంధించి, ఇండస్ట్రీస్ సంబంధించి, ఐటీ సంబంధించి శాఖలు గుడివాడ అమర్నాథ్ గారికి, మరి ముత్యాల నాయుడు గారికి మాడుగుల శాసనసభ్యులు, ఆయనకి పంచాయతీరాజ్ శాఖ, చోడవరం నియోజక శాసనసభ్యులు గారికి విప్, ఇట్లాగా ఈ అనకాపల్లి జిల్లాలో ప్రజాప్రతినిధులు కూడా ఇంపార్టెంట్ భూమిక పోషిస్తూ ఉన్నారు. నూతనంగా వచ్చిన కలెక్టర్ గారు కానీ, మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులు, మాకు ప్రజాప్రతినిధులందరూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో అనకాపల్లి జిల్లా ఇవాళ రాష్ట్రానికే ఒక తలమానికంగా అభివృద్ధి చెందుతూ ఉంది. పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అన్ని రకాలుగా కూడా ముందుకు వెళుతూ ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజులలో మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆయన విజయం సాధించి విశాఖపట్నం నుంచి ఆయన మరి ప్రమాణ స్వీకారం చేస్తానని విజన్ విశాఖలో కూడా మనకి వెల్లడించడం కూడా మనందరికీ ఎంతో గర్వకారణం. అలాగే స్థానికంగా మలసాల భరత్ గారు కూడా ఇప్పటికే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అందరినీ కలుపుకుంటూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి మలసాల భరత్ గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తప్పనిసరిగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అందరి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా భరత్ గారికి, మరి ప్రజలకి సహాయం చేసే విధంగా అన్ని రకాలుగా కూడా మేము అందరం కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఎంపీ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనేది ఆంధ్రప్రదేశ్లో 2019లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతగానో ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఎంతో సంక్షేమం చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ ఈ సంక్షేమ అభివృద్ధిని ఆపలేదు. దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా 2-3 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల కాబోతుంది. దీనిలో 2019లో ఏ విధంగానైతే సంక్షేమానికి పెద్దపీట వేశారో అదేవిధంగా రానున్న మేనిఫెస్టో కూడా దానికి మించి ఉండబోతుంది. దాంతోపాటు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి వాలంటరీ వ్యవస్థను కానీ, సచివాలయ వ్యవస్థను కానీ ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేశారో వీటన్నిటినీ ఇంకా దీనికంటే ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి మించి ఉండబోతుందని, అలాగే ప్రజలందరినీ మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇప్పించాలని, అలాగే ఇక్కడ కొత్తగా వచ్చినా కానీ మా కుటుంబం 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది. అలాగే మా నాయకులు కానీ, దిలీప్ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, ఎంపీ గారు కానీ, మా నాయకులందరితో కలుపుకొని రానున్న ఎన్నికల్లో 100% విజయం సాధించబోతున్నాం. అనకాపల్లి అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ. దానికి ప్రజలందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.